సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రిటిక్స్ రివ్యూ చదివి అది మంచి రివ్యూ వస్తేనే ఓ కిక్ ఉంటుంది. అది క్రిటిక్స్ లెవెల్స్ మాకు సన్మానం చేస్తున్నంటే అది ఇంకో లెవెల్. ఇట్స్ రియలీ నైస్. చిన్నప్పుడు ఇప్పుడు మా మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ప్రెస్ ప్రెస్ మ్యాసివ్ థింగ్, ఇట్స్ పవర్ఫుల్ థింగ్. న్యూస్ పేపర్లో రావాలని ప్రతి మదర్కి ప్రతి ఫ్యామిలీకి ఒక కోరిక ఉంటుంది, మా కొడుకు న్యూస్ పేపర్లో రావాలని. మాకు రావాలంటే స్టేట్ బోర్డు సిబిఎస్ఈ టాప్ చేస్తే కానీ రాలేము, ఎందుకంటే మనకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు అరే నెక్స్ట్ ఇయర్ అరే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి నువ్వు నీకు ఫోటో రావాలిరా ఇక్కడ, నీకు ఫోటో రావాలిరా ఇక్కడ అనేవారు. అది ఎలాగైనా కాలేదు. బై మిస్టేక్ యాక్టర్లు అయిపోయి పేపర్లో రోజు రావడం, నేషనల్ అవార్డులు కొట్టడం, అసలు ఏమేమో జరుగుతుంది. బట్ ఇట్స్ రియలీ నైస్ టు బీ amongst all of you, among such esteemed guests. And కొంతమంది అడుగుతున్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ అన్ ఇయర్ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి. ఏదో మాకు నచ్చి ఇద్దరు ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళాము, ఇద్దరికి నచ్చి రాజు సపోర్ట్ చేశారు. అది సుబ్బు గారు చూసి ఆయనకు నచ్చి అని వేరే లెవెల్ తీసుకెళ్లారు. 1 year అయితే సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత 50 days అయిన తర్వాత 100 days అయింది. ఓకే ఇప్పుడు పోతుందంటే నేషనల్ అవార్డ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అడుగుతారు నెక్స్ట్ ఏందో ఆస్కర్ వస్తుందా మీకు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ సో మచ్ లవ్ టు ద ప్రెస్ అండ్ ఎవ్రీవన్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.